ఈరోజు టాపిక్ ఏంటి అంటే మళ్ళీ మమ్మీని అన్నారా అని వచ్చేస్తారు అందరూ. అమ్మ జోలికి వెళ్ళావా అని. టాపిక్లోకి వెళ్తే ఎంత పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. దుబాయ్లో మన వాళ్ళు చిక్కుకున్నారు, పీవీ సింధు చిక్కుకుంది, ఎంతోమంది టూరిస్టులు చిక్కుకున్నారు, పెద్ద పెద్దగా గొడవలు జరుగుతున్నాయి. అన్ని చోట్ల గ్యాసులు బుక్ చేసుకోండి అనేవాళ్ళు ఒకళ్ళు, డీజిల్ కొట్టించుకోండి అనేవాళ్ళు ఒకళ్ళు, ఏ రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని ఎయిర్పోర్ట్లు మూసేశారు దుబాయ్లో. ఇరాను యుద్ధం చేస్తుంది, బాంబులు వేస్తుంది అని చెప్పి దుబాయ్ అంతా అల్లకొల్లంగా ఉంది. నేను దాని గురించి ఒక వీడియో చేస్తే ఒక మేడం పెట్టారు, మేడం దుబాయ్ సేఫ్టీ మేడం, మీరు తప్పుడుగా వార్త వచ్చింది, మా వారు అక్కడే ఉన్నారు బాగుంది అన్నారు. జస్ట్ నేను వార్తలు వస్తున్నాయి, నేను వీడియో చేశాను. లేదు మేడం, కానీ చెప్తాం మాత్రం మంచిగా స్ట్రాంగ్గా ఉండేటట్టే చెప్తున్నారు, అందుకని అందరూ సేఫ్గా ఉండండి అని పెట్టాను. మన ఫాలోవరు వాళ్ళ హస్బెండ్ దుబాయ్లో ఉంటారట. ఆ సార్ లేదు న్యూస్ మేడం తప్పు చెప్పినట్టున్నారు, ఇక్కడ ఏం లేదు, అంతా సైలెంట్గా ప్రశాంతంగా ఉందని. నేను పెట్టిన 2 నిమిషాల తర్వాత అక్కడంతా యుద్ధం స్టార్ట్ అవ్వటం అంతా జరిగింది. అది నాకు తెలుసని కాదు, నేను కొన్ని న్యూస్ ఛానల్లో చూసే చెప్పాను. చాలామంది ఫాలోవర్సు ట్రిప్కి తీసుకెళ్తారండి అని తీసుకెళ్లారు కొంతమంది పెద్ద ఛానల్ వాళ్ళు. జస్ట్ వాళ్ళు ఫ్లైట్ దిగినట్టున్నారు, ఇక్కడ యుద్ధాలు స్టార్ట్ అయినాయి. చాలామంది అలాంటి యాప్లు చూసి లేడీస్ కూడా మగవాళ్ళని ఇంట్లో పిల్లల్ని వదిలేసి వెళ్తున్నారమ్మా. ఇలాంటప్పుడు మీరు ఎక్కడన్నా చిక్కుకున్నారు అంటే ఎంతో ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది. ఎవరు హస్బెండ్లతో వాళ్ళు, ఎవరి పిల్లలతో వాళ్ళు వెళ్తే అందరం ఒక చోటే ఉంటాం, సేఫ్గా ఉంటాం. లేడీస్ ఒక్కళ్ళు ఇలాంటి యుద్ధాలప్పుడు చాలా గందరగోళాలు గొడవలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చూసుకుని వెళ్ళండి. అంటే వీళ్ళందరూ పబ్లిక్కి సంబంధించిన వాళ్ళు. దానికి మాలాంటి వాళ్ళు ఇంకో ఎవరన్నా ఇజ్రాయెల్, ఇరాను, అమెరికా, దుబాయ్లో యుద్ధాలు ఇలా ఈ రకంగా ఉన్నాయి, బాంబులు వేసుకుంటున్నారంటే 1500, 2000, 2500, 3000 వ్యూస్ వస్తున్నాయి అంతే. నేను ఇవాళ ఆకుకూర తెంపాను, పాలకూర ఒలిచాను, మెంతికూర పప్పు చేశాను అంటే 2,50,000, 1,50,000 వ్యూస్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆకుకూర తెంపితే సరిపోతుందా మీ అందరికీ? న్యూస్ కావాలా? ఆకుకూర గిల్లి పళ్ళెంలో వేసుకోవడం మీకు చేత కదా? నేనే మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టట్లేదు. అంటే ప్రజలకు ఉపయోగపడే న్యూస్లు చేస్తుంటేనేమో అది ఎవరికి అక్కర్లేదు. పిల్లలు ఎక్కడన్నా సమాజంలో ఈ రకంగా తయారవుతున్నారు, పబ్జీ గేమ్లు ఆడి ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే మీకు అక్కర్లేదు. కేవలం ఆకుకూర తెంపినవాడు, నేను స్థలం కొనుక్కోవడానికి వెళ్తున్నాను అంటే న్యూసు, స్థలం కొన్న తర్వాత ఆ అమ్మవారి దయదలిచింది అంటే ఒక న్యూసు, అసలు ఇప్పుడు నా స్థలానికి రోడ్డు బోర్డు వచ్చిందా రాలేదా అని మిమ్మల్ని క్వశ్చన్ వేస్తుంటే దానికి వ్యూసు, ఆకుకూర తెంపిన దానికి న్యూసు. ఎన్ని వ్యూస్లు అనుకున్నారు? 2 లక్షలు, 1,50,000, 1,50,000 అలా వ్యూస్ ధన వచ్చేస్తున్నాయి. అంటే వీళ్ళని చూసి ఈర్ష్యపట్టం కాదు, సమాజానికి మీకేం కావాలో వీడియోలు ఒకసారి నాకు కామెంట్లో చెప్తే అదే మేము కూడా ఫాలో అయిపోతాం. ఏ వ్యూస్, ఎట్లాంటి వ్యూస్కి ఏం చేస్తే మాకు కూడా వస్తాయి అంటే డబ్బులు కాదు మాకు కావాల్సింది, ప్రజలను అప్రమత్తం చేయటం, ప్రజలకు ఉపయోగపడే వీడియోలు చేయటం. ఇప్పుడు ఏదైతే ఆకుకూర ఒలిచిన ఆవిడ ఉన్నారో పెద్ద యూట్యూబరు, ఏదైతే స్థలానికి రోడ్డు పోటుందా అన్న వాళ్ళు ఉన్నారో, ప్రజలు సొమ్ములు తీసుకుని ప్రజలకి అన్యాయం చేసిన వాళ్ళు వీళ్ళు. మొన్న ఒక పాపకు మనందరం డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చాం, అప్పుడు ఈ 2 ఛానల్స్ అసలు బయటికి రాలా, మాట్లాడాలి. వీళ్ళు కూడా ఒంట్లో బాగుండిపోతే డబ్బులు తీసుకున్న వాళ్ళే మాట్లాడాలిగా. ఆ పాపకి మేము కూడా చేస్తున్నాం అని చెప్పి బయటకు వచ్చి సమాధానం చెప్పాలి కదా, రాలా. అంటే దాని ఏంటది, చెప్పకుండా అంత దాచుకొని చేయాల్సిన అవసరం ఏంటి? చెప్తేనే కదా జనాన్ని తెలిసేది, చెప్పాలి కదా, చెప్పలా. అంతేకాకుండా మేము ఇవాళ చుక్కకూర తెంపాము, పొట్లకాయ తెంపాము, అలాగే పాలకూర పప్పు చేసాము అనగానే జనాలు పిచ్చి పట్టినట్టు చూసేస్తున్నారు. అది ఇంకోటి చెప్పాలి మీ అందరికీ, ఎంతోమంది సిరమ్లు రాసుకోండి, క్రీములు రాసుకోండి, ఇంకోటి రాసుకోండి అని చెప్తున్నారు. అవన్నీ రాసుకున్న దగ్గర నుంచి ఎంతోమంది మొహాలు ఉన్నారు, పాడైపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ మీకు అవసరం లేదు, వాళ్ళు చెప్తారు, మీరు కొనుక్కుంటారు అంతే. మొన్న ఒక ఎవరో మేడం పెట్టారు, మేడం అమ్మాయి చెప్తాను అలాంటి ప్రోడక్ట్స్ అని కొనుక్కోవద్దు అని, కొంటుంది, కొన దగ్గర నుంచి నల్లబడిపోయానని చెప్పి మళ్ళీ గోల మొదలెడుతుంది. మళ్ళీ ఎవరో తెల్లబట్టడానికి ఇంకో క్రీమ్ చెప్తుంది. నెలసరికి 25,000 నుంచి 30,000 రూపాయలు దాని క్రీములు, దాని పౌడర్లు, దాని షాంపూలు, దానికి హెయిర్కి వేసుకునే కలర్స్, వీటికే సరిపోతున్నాయి మేడం.
ఏం చేయమంటారు, ఎలా మార్చాలండి అంటుంది. మార్చడానికి ఏం లేదు, ఒకసారి మనం ఆ ఫీల్డ్లోకి దిగిపోయిన తర్వాత మారటం అనేది లేదు. అది పరిస్థితి. 60 ఏళ్ళు 55 ఏళ్ళు దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా నువ్వు సిరం రాసుకోమంటున్నారు కానీ ఇంట్లో ఏవైతే రెమెడీస్ ఉన్నాయో వాటితో చేసుకోమని చెప్పట్లా. చక్కగా ఫ్రెష్గా ఉన్న గులాబీ పూలు తెచ్చుకుని మిక్సీ వేసుకుని తేనె కలుపుకొని రాసుకోండి, ఏమవుతుంది? మేకప్లు వేసుకుంటారు కదా ఎలాగో, బయటికి వెళ్ళేటప్పుడు వీడియోలు చేసేటప్పుడు మేకప్లు వేసుకుంటారు కదా ఎలాగో, అలాంటివి రాసుకోమని చెప్పండి. బియ్యం కడిగిన నీళ్లు, దానికి మళ్ళీ షాంపూ ఎందుకు? బియ్యం కడిగిన నీళ్లు పొద్దున్నే అట్టి పెట్టుకుని దాంతోనే 2-3 సార్లు ఫేస్ వాష్ చేసుకోండి. అదే బియ్యం కడిగిన నీళ్లు తలకి హెయిర్ వాష్ చేసుకోండి. తెలీదా మీకు ఆ మాత్రం? ఆవిడెవరో హెయిర్కి బియ్యం కడిగిన నీళ్లు షాంపూ కొనుక్కోమని జనాలందరూ కొనుక్కోవడం దాన్ని. 60 ఏళ్ళ ఆవిడ దానికి అడ్వర్టైజ్మెంట్, 55 నుంచి 60 ఏళ్ళ వాళ్ళు. అట్లా ఉంటుంది, అది పరిస్థితి. అందుకని ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి వీడియోలు చేస్తుంటే జనానికి చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటుంది. దేశం ఎన్ని మొక్కలైపోని, దేశం కోసం ఆడటానికి వెళ్ళిన పివి సింధు ఎక్కడన్నా చిక్కుకొని, చిరంజీవి గారి అమ్మ ఎక్కడన్నా ఉండని, లేకపోతే ట్రంప్ ఎక్కడన్నా పార్టీ చేసుకొని, వాళ్ళకి అనవసరమైన విషయం. చక్కగా వాళ్ళకు తోటకూర కోసుకున్నామా, పప్పు వండుకున్నామా, బీరకాయలు కోసుకున్నామా, పచ్చడి చేసుకున్నామా, రోడ్డు పోటు ఉందా, చెరువు పోటు ఉందా, చేపలు చచ్చాయా, చేపలు బతికాయా, ఏంటది ఏంటది? అమ్మవార్లు ఎవరన్నా కూలి పనులు చేయడానికి స్థలాల్లోకి వచ్చి కూలి పనులు చేసి వెళ్తారా? పిచ్చి పిచ్చి మాటలు ఎన్ని కంట్రోల్ చేసుకుందామన్నా ఒకళ్ళని విమర్శించాలని కాదు. ట్రిప్పుకు రండి మాతో పాటు, ట్రిప్పుకు తీసుకెళ్దాము అంటే వెళ్ళే వాళ్ళకి కూడా జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు యుద్ధాలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడైనా సరే ఏం జరుగుతున్నాయో మనకు తెలియని పరిస్థితులు వచ్చినాయి. కొంచెం ఒక 4-5 నెలల పాటు అందరూ టికెట్లు ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకోండి, పోతే పోయినాయి డబ్బులు. అనవసరంగా టికెట్లు ఉన్నాయి కదా అని వెళ్తే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఏమంటారు? నిజమా కాదా?